ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రస్ బ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో ఈ రోజు అయితే నేను మానసాదేవి టెంపుల్ కి వచ్చేసాను. ఎక్కడ చూడు ఎక్కడ విన్నా మానసాదేవి టెంపుల్ అని చాలా వినబడుతుంది ఎవరి నోట కూడా. సో అసలు ఈ మానసాదేవి టెంపుల్ ఎక్కడ ఉంది, ఎంత మంది మానసాదేవి అని అంటున్నారు, అమ్మవారి ప్రత్యేకత ఏంటి అసలు అని తెలుసుకుందాం అనేసి నేనైతే ఈ రోజు మానసాదేవి టెంపుల్ కి అయితే వచ్చేసాను. సో ఫ్రెండ్స్, మన కరీంనగర్ నుంచి 35 to 40 లోపే ఉంటుంది మానసాదేవి టెంపుల్. కరీంనగర్ బస్ స్టాండ్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 దగ్గర బస్సు ఉంటుంది. సో డైరెక్ట్ అమ్మవారి గుడికి ఆ బస్సు ఉంటుంది అన్నమాట. ఆ బస్ లో వచ్చేస్తే చాలా ఈజీ అయిపోద్ది. మంగళవారం శుక్రవారం అయితే చాలా మంది క్రౌడ్ ఉంటున్నారు, నిజంగా క్రౌడ్ ఉన్నారు. సో ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం. ఈ రోజు మంగళవారం కాబట్టి చాలా క్రౌడ్ ఉన్నారు, లాట్ ఆఫ్ పీపుల్స్ వచ్చారు. ఒక కొబ్బరికాయ 40 రూపాయలు, సెట్ అయితే 50 రూపాయలట. ఆ సెట్ లో ఒక కొబ్బరికాయ ప్లస్ ఇవి ఇస్తున్నారు అన్నమాట, బ్యాంగిల్స్, కుంకుమ, పసుపు, కొబ్బరికాయ కలిపి 50 రూపాయలు. సో నేనైతే సెట్ కొనుక్కున్నాను, లోపలికి వెళ్దాం పదండి. సో ప్రస్తుతానికైతే మానసాదేవి టెంపుల్ చైర్మన్ సార్ మనతో ఉన్నారు. టెంపుల్ విశిష్టత గురించి, అమ్మవారి గురించి సార్ మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, స్వయంభూ అమ్మవారు వెలిసింది అన్నారు కదా, ఈ టెంపుల్ విశిష్టత ఏంటి? అంటే మన భారతదేశంలోనే 2వ టెంపుల్ అని చెప్పారు. సో అమ్మవారు ఎప్పుడు వెలిసింది ఏంటి? వారికి, ఈ టీవీ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మానసాదేవి అమ్మవారు మా తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో గన్నేరువరం మండలంలో కాసింపేట గ్రామంలో 2016 జూన్ 11వ తారీఖున అమ్మవారు మాకు పోచమ్మను ప్రతిష్టంగా ఇక్కడ ఒక విగ్రహం కింద, వీరభద్ర స్వామి విగ్రహం కింద ఒక ప్రతిష్ట చేద్దామని వస్తే ఇక్కడ ఆ విగ్రహం కింద దొరికినటువంటి విగ్రహాలు మానసాదేవి అపురూప లక్ష్మి విగ్రహాలు. 2016 నుంచి ఈ 7 సంవత్సరాలలో అత్యంత వైభవపేతంగా మానసాదేవి ఇక్కడ కొలువు తీరి ఈ మండలాన్ని మరియు కరీంనగర్ జిల్లాను, తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉంచుకుంటుంది అమ్మవారు. ఇక్కడ పక్కనే ధర్మగుండం ఉంది. ఈ ధర్మగుండంలో 108 శివలింగాలు ఉన్నాయి. ఆ 108 శివలింగాలకి రాగి చెంబుతోని అభిషేకం చేసుకుంటూ ఇలా వెళ్ళాలన్నమాట. సో చాలా మంది భక్తులు ఉన్నారు, ఆ విజువల్స్ చూద్దాం. చూసారు కదా, 108 శివలింగాలకు అభిషేకం చేయడం కోసం ఇంత మంది లైన్ కట్టారు. అసలు టెంపుల్ కి రావాలంటే ఎర్లీ మార్నింగ్ రావాలి, ఇలా ఆఫ్టర్నూన్ టైంలో రాకూడదు. ఎందుకంటే చాలా మంది క్రౌడ్ ఉంటారు. మార్నింగ్ టైంలో వచ్చినామనుకో పీస్ఫుల్ గా ఉంటది, ప్రశాంతంగా అభిషేకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైన్ లో మనం వెళ్ళి శివలింగాలకు అభిషేకం చేయాలంటే ఈజీగా ఒక 2 hours అయితే పడుతుంది. సో ఆలోపు ఇంకొక ప్లేస్ ఇటు సైడ్ హోమం ఎలా కాలుస్తారు ఏంటి అని ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. అలాగే ఈ 108 దీపాలది కూడా ఉజ్జయిని తప్ప మళ్ళీ ఎక్కడ కూడా ఉండదు. 108 దీపస్తంభము ప్రతిసారి ప్రతి వార్షికోత్సవానికి అమ్మవారు ఒక్కొక్క కొత్త దాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తా ఉన్నది. వార్షికోత్సవాలు ఎప్పుడు జరుగుతాయి? వార్షికోత్సవాలు నరసింహస్వామి తిథిలో ఏప్రిల్ 24 నుంచి మే 15 లోపు ఎప్పుడైనా జరగచ్చు. ఈ రోజులు ఆ తిథి వస్తుంది.
దేవుడి గుళ్ళ ఎంత మంది ఉంటారో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఇట్లా కొబ్బరికాయలు ఒక్కొక్కరు లెగిస్తే కొబ్బరి వాటర్ బాటిళ్లలో ఒక లీటర్ వాటర్ కొబ్బరి వాటర్ ఇస్తే 50 రూపాయలు. నా కొబ్బరికాయ అసలు పూజలేదు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మానసాదేవి టెంపుల్ లో ఒడి బియ్యం తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం వస్తారు. ముందుకెళ్ళి చూద్దాం రండి. ముఖ్యంగా ముడుపులు ఏంటంటే, ఒక ముడుపు కడితే నీకు ఒక ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టర్లతోని కానీ అటువంటి ఇక్కడికి మా ప్రత్యక్షంగా మేము చూసినాము. ఇది హైదరాబాద్ లో కూడా చేతులు వేసేస్తారు, వీళ్ళకి మొత్తం క్యాన్సర్ వచ్చేసిందని. వీడికి వచ్చి ముడుపు కట్టుకుంటే అది ఒక వారం రోజుల్లోనే ఏం లేదని రిపోర్టు రావడం జరిగింది. హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, పెళ్లిళ్ళు కానీ, పురుళ్ళు కానీ, పిల్లలు కానీ, నీకు ఏ ప్రాబ్లం అన్నా కానీ అమ్మవారు అన్ని అమ్మవారు 100% తీర్చుతుంది. ఆ కోరికలు తీర్చుతుందనే కోరిక దాదాపు అంతకుముందు మాకు ఎంత 1000 నుంచి స్టార్ట్ అయింది. ఒక నెల 1000 నుంచి మాత్రమే స్టార్ట్ అయ్యి ఈ రోజు దాదాపు 40,000 ముడుపులు కడతా ఉంది నెలకు. అంటే నాకు తెలిసి నా అంచనా ప్రకారం ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఇన్ని ముడుపులు కట్టే టెంపుల్ ఎక్కడ కూడా లేదు. ఈ మానసాదేవి గుళ్ళ ఇక్కడ చూసుకుంటున్నట్టయితే నా బ్యాక్ సైడ్ అమ్మవారికి ముడుపులు కడుతున్నారు. పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు, ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మొక్కుకొని అమ్మవారికి ముడుపు కడితే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ ముడుపుని అమావాస్య రోజు హోమం కాలుస్తారు కదా, ఆ హోమంలో వేస్తారన్నమాట. సో ఇక్కడ అయితే చాలా అంటే చాలా ముడుపులు ఉన్నాయి. భలే ఉంది చూస్తూ ఉంటే. చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడ నుంచో భక్తులు అయితే వచ్చారు. కానీ మార్నింగ్ 5 o'clock నుంచి 12 వరకు ఈ టెంపుల్ 1 కి క్లోజ్ అవుతుంది. అమ్మవారి కట్టిన ముడుపులన్నీ ఇది ఉంది కదా, దీన్ని దొనే అంటారు సంథింగ్. ఇందులో ఆ ముడుపులని ప్రతి రోజు కాల్స్తారన్నమాట. గుడి చుట్టూ ఉన్నాయి పుట్టలాగా. మసాలా అది ఉంచు ప్లీజ్. వా, గుడి చుట్టూ పుట్టలా పెట్టి ఆ పుట్టలకి వెళ్ళి నాగపాములు ఇలా వచ్చేలాగా చేశారు. శ్రీ వీరభద్ర స్వామి వారి ఇక్కడ వెలిశారు. క్లియర్ గా ఆ స్వామి యొక్క రూపం మనకి కనిపిస్తూ ఉంది, చూడండి.
ఇక్కడ శ్రీచక్రం 18 శక్తి పీఠాలు ఉన్నాయి కదా, ఆ శక్తి పీఠాలు అన్నిటి దగ్గరికి పోయి మా శ్రీచక్రం ఇక్కడ 4.5 అడుగుల శ్రీచక్రం ఉంటుంది. ముగ్గురు అమ్మవారు ముగ్గురు అమ్మవార్ల మధ్యన ముద్దుగా అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ శ్రీచక్రం ఎప్పుడైతే పెట్టినామో అప్పటి నుండి మాకు 1000 జనాలు వచ్చేటోళ్ళు 10,000కు 20,000కు అయింది రోజు. కాబట్టి అదంతా శ్రీచక్ర మహిమ. ఈ టెంపుల్ ఆలయాన్ని దర్శనం చేసుకుంటే 18 శక్తి పీఠాలను దర్శనం చేసుకున్నట్టు. ఎందుకంటే మేము టోటల్ ఇండియాలో ఉన్నటువంటి 18 శక్తి పీఠాలు దాదాపు 15 రోజుల్లో ఒకటే కారులో పోయి మొత్తం అక్కడ పెట్టిన యంత్రాలు, దీని కింద పెడతాం కదా యంత్రాలు, 18 వాళ్ళ యంత్రాలు ఉన్నాయి. ఆ యంత్రాలు అక్కడ పూజ చేయించుకుని వచ్చి ఇక్కడ చేసినటువంటి శ్రీచక్రం అది. కాబట్టి అది మహిమాన్వితం చాలా. అడుగుల ఆంజనేయ స్వామి కూడా ఎక్కడ కూడా లేదు మన తెలంగాణ ప్రాంతంలో. అది ఏకశిలా విగ్రహం. భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మేము అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఏమన్నా చిన్న చిన్న పొరపాటు ఉంటే అమ్మవారు చూసుకోవాలి, మీరందరూ కూడా క్షమించాలి. ఒక లడ్డు వచ్చేసి 25 రూపాయలు, పులిహోర ప్యాకెట్ 20 రూపీస్ అన్నమాట. సో చూసారు కదా మానసాదేవి యొక్క టెంపుల్ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికి బై బై, థ్యాంక్ యూ అందరికి.